హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే విద్యార్థులు, మహిళలు, రైతులు ఉన్నారో వీరందరి ఖాతాలలోకి రేపటి నుంచి సీఎం జగన్ గారు డబ్బులు అయితే వేయబోతున్నారండి. సో ఈ యొక్క డబ్బులు ఏంటి, ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఖాతాలలోకి పడబోతుంది, ఎవరెవరికి ఎంత మొత్తంలో లబ్ధి చేకూరబోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రతి ఒక్క మహిళలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా నేను మీకు వీడియో చేసి తెలియజేసుకుంటాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ నోటిఫికేషన్స్ పైన ఆల్ పైన క్లిక్ చేసుకోండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు పూర్తిగా అయితే నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరి ఖాతాలలోకి కూడా రేపటి నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయి. సో డబ్బులు అనేది ఎంత మొత్తంలో పడబోతున్నాయి, ఎవరెవరికి పడబోతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మనకు మొట్టమొదటిగా రైతులకు సంబంధించి చూద్దాం. తర్వాత విద్యార్థులు, మహిళలు, ఈ విధంగా నేను 1 by 1 అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 2000 రూపాయల చొప్పున రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత డబ్బులను విడుదల చేసింది. ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామంది ఖాతాలలోకి క్రెడిట్ అనేది ఇప్పటికీ కాలేదు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6000 రూపాయల లబ్ధి పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ కేవైసీ అంటే ఏం లేదండి, మీ యొక్క మొబైల్కి అంటే మీ యొక్క మొబైల్ ద్వారా అయినా సరే చేసుకోవచ్చు, లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి అయినా వెళ్ళి చేసుకోవచ్చు. ఏం లేదండి, ఈ కేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లింక్ చేసుకోవాలి. ఆ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈసారి మనకు ఈ యొక్క 16వ విడత డబ్బులతో పడడం జరిగింది. సో మీరు ఇప్పటి వరకు ఈ కేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే ఈ కేవైసీ చేసుకోండి. ఈ కేవైసీ చేసుకున్నటువంటి మిగిలిపోయినటువంటి అర్హులందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా డబ్బులను 2000 రూపాయలు అనగా రైతు భరోసా పథకంలో ఇప్పటికే 11,500 రూపాయల చొప్పున అందరి ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000లో 4,000, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 7,500 మొత్తం అయితే క్రెడిట్ అయిపోయాయి. మిగిలినటువంటి 16వ విడత 2,000 రూపాయలు వచ్చేసి మనకు రీసెంట్లీ విడుదల చేస్తుంది కదా, అది ఈ కేవైసీ చేసుకుంటేనే పడుతుంది అనమాట. సో కాబట్టి ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి రేపటి నుంచి ఖాతాలలోకి అయితే పడతాయన్నమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే విద్యార్థులు అండి. సో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఒక 2 పథకాలు ఉన్నాయన్నమాట. ఆ 2 పథకాలలో ఫీజు రియంబర్స్మెంట్ అనగా జగనన్న విద్యా దీవెన, అలాగే మరో పథకం వచ్చేసి మనకు వసతి దీవెన, భోజనం, వసతి ఖర్చుల నిమిత్తమై మనకు 20,000 రూపాయలను 2 విడతల్లో, ఒక్క విడతలో 10,000 రూపాయల చొప్పున వేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 విడతలకు సంబంధించినటువంటి వసతి దీవెన డబ్బులను మాత్రం ఎటువంటి ప్రస్తావన అయితే చేయలేదు. కానీ ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కంటే ముందుగా మనకు జగనన్న విద్యా దీవెన డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేసింది. డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరైతే డబ్బులన్నది ఖాతాలలోకి పడ్డాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డబ్బులు వేసిన 10 రోజుల లోపల నేరుగా ఆ యొక్క స్కూల్స్కి వెళ్ళేసి డబ్బులను అయితే పే చేయాలి. ఇలా చాలామంది అయితే ఇంకా పే చేయలేదండి. సో పే చేయకుండా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక నుంచి ఇంకొకసారిగా వారి ఖాతాల్లోకి డబ్బులు పడకుండా నేరుగా వీళ్ళ ఖాతాల్లోకి పడతాయన్నమాట. సో ఈ విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా ఈ యొక్క కాలేజీలకు సంబంధించి, సో డైరెక్ట్గా ఆ ఖాతాల్లోకి పడే విధంగా అయితే మనకు మార్పులు చేర్పులు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు పడకుండా ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా ఊహించని శుభవార్త ఏంటంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు
రేపటి నుంచి అందరి ఖాతాలలోకి పడబోతున్నాయి. సో ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు మీకు ఇప్పటి వరకు పడకపోతే ఒకసారి మీరు అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. నేరుగా మీ ఖాతాలలోకి రేపటి నుంచి డబ్బులు పడతాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో దాని ద్వారా చెక్ చేసుకోండి. అలాగే మనకు ఈ యొక్క విద్యార్థుల తర్వాత మనకు మహిళలండి, మహిళల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్లీ 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి మహిళల ఖాతాలలోకి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలను ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో 2019లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన గెలిచిన తర్వాత 3 విడతల డబ్బులను అయితే వేశారండి. 2024 రీసెంట్లీ మనకు 4వ విడత డబ్బులను కూడా అయితే రిలీజ్ చేశారండి. డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు 10-12 రోజుల పాటు అక్కడక్కడ మండల కేంద్రాలలో బహిరంగ సభలు అనేటివి నిర్వహించి పథకానికి సంబంధించి చెక్కులు పంపిణీ చేస్తూ డబ్బులు అయితే మనకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారండి. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా మీటింగ్స్ అనేది కండక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. కాబట్టి మనకు ఈ యొక్క ఎలక్షన్స్ అనేది మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా అయితే మనకు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క మీటింగ్స్ అయితే కండక్ట్ చేయకుండానే అక్కడక్కడ మీటింగ్స్ అనేది లేకుండానే నేరుగా ర్యాండమ్గా ఒక్కొక్కరి ఖాతాలలోకి 18,750 రూపాయల చొప్పున డబ్బులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి అయితే వేస్తూ ఉందండి. మీకు ఇప్పటి వరకు చేయూత డబ్బులు కనుక పడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. మీకు డబ్బులు ఖచ్చితంగా పడతాయి. ఈ రోజు కూడా చాలామంది ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రేపు కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు డబ్బులు అయితే అందరి ఖాతాల్లోకి క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే మహిళలకు సంబంధించి మరొక శుభవార్త ఏంటంటే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరి ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 ఏళ్లలో 45,000 రూపాయల వరకు వారి ఖాతాలలోకి ఇస్తామని చెప్పారన్నమాట. అందులో భాగంగానే రీసెంట్లీ ఎన్నికలకు ముందుగా సీఎం జగన్ గారు బహిరంగ సభ అనేది నిర్వహించి 45,000 రూపాయల చివరి విడత 15,000 రూపాయలను రీసెంట్లీ విడుదల చేశారండి. డబ్బులు విడుదల చేసేటప్పుడు స్పష్టంగా చెప్పారు, 4 రోజులు మనకు లేట్ అయినా కానీ అందరి ఖాతాలలోకి డబ్బులు పడతాయి. మనకు 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత డబ్బులు అనేది వేయడం కుదరదు. కాబట్టి ముందుగానే పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారండి. ఆయన ప్రకటించినట్లుగానే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి 5:30 సాయంత్రం 5:30 గంటల లోపు మనకు చేయూత కావచ్చు, అలాగే దీంతో పాటుగా మనకు ఈబీసీ నేస్తం కావచ్చు. సో ఈ యొక్క 2 పథకాలు అయితే కూడా మనకు ఆ సంబంధించినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ఖాతాల్లోకి పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద సాయంత్రం 5:30 లోపల అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. సో ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికల ముంగిట మనకు రైతులకు, విద్యార్థులకు, మహిళలకు సంబంధించి పథకాలకు డబ్బులు అయితే పడబోతున్నాయి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను. లింక్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.